మనసే ఓ అని పలికే, నీ పిలుపుకి నా మనసే ఓ అని పలికే, సంతోషమే గీతమై పాటను పాడే, దాహమంటే ఏదో అది తెలియదాయలే, దాహమంటే ఏదో అది తెలియదాయలే, మోహమంటే ఏమో అది తెలియదాయలే, కోరికలే నా మదిలో మాయ మాయలే, నీ మహిమే అపరమ పారం, నీ లీలే అపరమ పారం. ఓ బాబా నా బాబా, ఓ బాబా నా శివ బాబా. ఎంచెంచి ముత్యాల మాలనే చేశారు, ఏరిన చేతితోనే పాలన చేశారు, ఎన్నెన్ని ముత్యాలలో మమ్ము చూసి లాలించి పాలించి ఒడి చేర్చినాము, నిన్ను పొందుటే నా భాగ్యము ఓ శివ బాబా, నిన్ను పొందుటే నా భాగ్యము ఓ శివ బాబా, నిన్ను చేరుటే మా లక్ష్యము ఓ శివ బాబా, నిన్ను చేరుటే మా లక్ష్యము ఓ శివ బాబా. ఓ బాబా నా బాబా, ఓ బాబా నా శివ బాబా, ఓ బాబా నా బాబా, ఓ బాబా నా శివ బాబా. నిరుబలులని శక్తిశాలిగా మార్చినావు, నిర్ధనులను రాజులుగా చేసేసినావు, ఏమని కొనియాడను నీ మహిమను బాబా, ఏమని కీర్తించను నీ మహిమను బాబా, నీ రాకతో భాగ్యరేఖ మారేనులే, నీ రాకతో భాగ్యరేఖ మారేనులే, నీ శిక్షణతోనే జీవితమే మారే, నీ శిక్షణతో జీవితమే మారే. ఓ బాబా ఓ బాబా, ఓ బాబా నా శివ బాబా, ఓ బాబా నా బాబా, ఓ బాబా నా శివ బాబా. ఓ నీ తలపుల పయనములో బంధీనైనాను, స్వర్ణిమ సౌందర్యాల సుఖమే పొందాను, నీ వడిలాలనలోనే లీనమైపోయాను, నీ స్మృతి ఆనందములో ఊయలలోగేను, ఈ సంగమ సమయములో నీ సంగమమే, ఈ సంగమ సమయములో నీ సంగమమే, సుఖ శాంతి ఆనందపు హరివిల్లు బాబా, సుఖ శాంతి ఆనందపు హరివిల్లు బాబా, నీ పిలుపుకి నా మనసే ఓ అని పలికే, నీ పిలుపుకి నా మనసే ఓ అని పలికే, సంతోషమే గీతమై పాటను పాడే, దాహమంటే ఏదో అది తెలియదాయలే, దాహమంటే ఏదో అది తెలియదాయలే, మోహమంటే ఏమో అది తెలియదాయలే, కోరికలే నా మదిలో మాయ మాయలే, నీ
महिमे अपरमपारं नीलीले अपरमपारम् ओ बाबा ना बाबा ओ बाबा ना शिव बाबा। ఓం శాంతి. అవ్యక్త ఇషారాలో ఈరోజు పాయింట్ బ్రహ్మ బాబ్ के आचरण पर चलने वाले బ్రహ్మచారి బను. బ్రహ్మ బాబాను అనుసరించేటువంటి వాళ్ళే బ్రహ్మచారిగా అవుతారు. ఈరోజు పాయింట్ हर एक बच्चे का लक्ष्य ब्रह्मा बाप समान संपूर्ण बनने का है, तो लक्ष्य प्रमाण सर्व लक्ष्य स्वयं में बढ़कर संपन्न बनो. ప్రతి ఒక్కరూ లక్ష్యం ఏమైతే ఉందో బ్రహ్మబాబా సమానంగా సంపూర్ణ అయ్యేదానికి ఆ లక్ష్యం అనుసారంగా ఆ లక్షణాలని స్వయంలో నింపుకొని సంపన్నంగా అవ్వండి. इसके लिए विशेष धारणा है सदा ब्रह्मचारी अर्थात ब्रह्मचारी और सदा पर उपकारी. దీనికోసం విశేష ధారణ సదా బ్రహ్మచారి అంటే బ్రహ్మ ఆచరణలో నడుచుకునే వాళ్ళు, సదా అందరిపైన ఉపకారిగా ఉండేవాళ్ళు. ఓం శాంతి. ఓం శాంతి. ఈరోజు 8/7/2022 బాబ్దాదా మధుర మహావాక్యాలు. मीठे बच्चे, वाहियात व्यर्थ बातों में तुम्हें अपना अमूल्य समय बर्बाद नहीं करना है, बाप की याद से आबाद होना है. మధురమైన పిల్లలు, వ్యర్థ విషయాలలో మీ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోకూడదు. తండ్రి యొక్క స్మృతితో సద్వినియోగం చేసుకోవాలి. ప్రశ్న, बाप दादा दोनों ही निरहंकारी बन बच्चों के कल्याण के लिए कौन सी राय देते हैं? బాప్ దాదా ఇరువురు నిరహంకారిగా అయి పిల్లల యొక్క కళ్యాణం కోసం ఎలాంటి సలహాను ఇస్తారు? ఉత్తర్, బచ్చే सदैव समझो हमें शिव बाबा पढ़ाते हैं, बल ब्रह्मा बाबा भी तुम्हें पढ़ा सकते हैं, लेकिन शिव बाबा को याद करने में ही तुम्हारा कल्याण है. పిల్లలు సదా ఇలా భావించాలి, మమ్మల్ని శివబాబా చదివిస్తున్నారు అని. భలే బ్రహ్మ తండ్రి కూడా చదివిస్తారు, అయితేను శివబాబాను స్మృతి చేయడం వల్లనే నా కళ్యాణం ఉందని భావించాలి అని బాప్దాదా ఇరువురు చెబుతూ ఉన్నారు. इसलिए यह दादा निरहंकारी बन कहते हैं, मैं तुम्हें नहीं पढ़ाता हूँ, पढ़ाने वाला एक बाप है, उसे ही याद करो. उनकी याद से ही तुम विकर्माजीत बनेंगे, विकर्म विनाश होंगे, मेरी याद से नहीं. అందుకే బ్రహ్మ తండ్రి నిరహంకారిగా చెబుతూ ఉన్నారు, పిల్లలు నేను మిమ్మల్ని చదివించడం లేదు, చదివించేవారు ఒక్కరు శివబాబా, వారినే స్మృతి చేయాలి. శివబాబా స్మృతి ద్వారానే మన వికర్మలన్నీ వినాశనం అవుతాయి, వికర్మ జీతులుగా అవుతాము. బ్రహ్మ తండ్రి నన్ను స్మృతి చేయడం వల్ల మీ వికర్మలు వినాశనం కావు, శివబాబాని స్మృతి చేస్తేనే వికర్మ జీతులుగా అవుతాము, వికర్మలు వినాశనం అవుతాయి అని బ్రహ్మ తండ్రి కూడా చెబుతూ ఉన్నారన్నమాట. ఓం శాంతి. अब बच्चे सामने बैठे हैं, बच्चों की बुद्धि में जरूर होगा कि पतित पावन परमपिता परमात्मा जो ज्ञान का सागर है वह इस ब्रह्मा तन द्वारा हमको पढ़ा रहे हैं. ఇప్పుడు మేము తండ్రి సన్ముఖంలో కూర్చున్నాము. పతిత పావనుడు పరంపిత పరమాత్మ ఎవరినైతే మనం జ్ఞాన సాగరుడు అని అంటామో వారు బ్రహ్మ తండ్రి శరీరంలో వచ్చి మమ్మల్ని చదివిస్తున్నారని పిల్లల బుద్ధిలో ఉన్నది. బుద్ధితో పహలే జాయేగి అప్నే శాంతిధామ్ మే, ఫిర్ ఆయేగి యహా. మొట్టమొదట మనం ఓం శాంతి అంటూనే మన బుద్ధి శాంతిధామంలోకి వెళుతుంది, అక్కడ బాబాను చూస్తుంది బుద్ధి మనోనేత్రం ద్వారా. తర్వాత మళ్ళీ ఇక్కడ వస్తామన్నమాట మురళి వినడం కోసం. शिव बाबा आए हैं इस ब्रह्मा तन में हमको राजयोग सिखाने. శివబాబా బ్రహ్మతనువులో మనకు రాజయోగం నేర్పించడానికి వచ్చారు. స్టూడెంట్ की बुद्धि में ये होगा ना
कि हमको कौन पढ़ाते हैं। स्कूल में जाएंगे तो समझेंगे ना कि फलाना टीचर हमको पढ़ाते हैं। उनका नाम भी ख्याल में रहता है, ఆంకోన్ से देखते भी है। స్కూల్లో ఇప్పుడు విద్యార్థులు చదవడం కోసం వెళ్ళినప్పుడు వాళ్ళ టీచర్ నామరూపాలు వాళ్ళ కంటికి కనిపిస్తుంది. అలాగే ఇది కూడా కాలేజ్ కమ్ యూనివర్సిటీ అన్నమాట. అందుకోసం ఇక్కడ నన్ను ఎవరు చదివిస్తున్నారు అని మనం చూడాలి అంటారు బాబా. బుద్ధిలో తెచ్చుకోవాలి, పరంధామం వదిలి శివబాబా నా కోసం నన్ను చదివించడానికి ఇక్కడ వచ్చారు అని మనము చదువుకోవాలి. सत्संग भी किस्म किस्म के होते हैं, वहाँ कहेंगे फलाना महात्मा हमको फलाना शास्त्र सुनाते हैं, भिन्न भिन्न अनेक अनेक शास्त्र सुनाते हैं. సత్సంగాలు కూడా అనేక రకాలుగా ఉంటాయి. అందులో కూడా కొందరు మహాత్ములు ఎక్కువ శాస్త్రాలన్నీ వినిపిస్తూ ఉంటారు. శాస్త్రాలు కూడా రకరకాలుగా ఉంటాయి. జన్మ జన్మాంతర ఐసే సున్తే హీ ఆయే హో, జన్మ జన్మాంతరాలు మనం ఆ శాస్త్రాలు వింటూ వచ్చాము. అభి తుమ్ యహా బయటే బయటే యాద్ కర్తే హో శివ బాబాకో. ఇప్పుడు మనం ఆ శాస్త్రాలన్నీ ఏమి చదవము, కూర్చుని కూర్చుని విశ్రాంతిగా ఉంటూనే తండ్రిని స్మృతి చేస్తూ ఉంటాము. తుమ్ సమజ్తే హో हमारा पतित पावन बाबा वह शिव है, वही आकर ब्रह्मा द्वारा हमको पढ़ाते हैं, यह ब्रह्मा भी पढ़ाते हैं. పతిత పావనుడు తండ్రి మన శివబాబా అయినారు. వారు బ్రహ్మా తండ్రిలో వచ్చి మనల్ని చదివిస్తూ ఉన్నారు. బ్రహ్మా తండ్రి కూడా మనల్ని చదివిస్తారు, సాకారంలో శిక్షణలు ఇస్తారు. जब ब्रह्मा कुमार कुमारियाँ भी पढ़ा सकते हैं तो क्या ब्रह्मा नहीं पढ़ा सकते हैं? फिर भी तुम ऐसे ही समझो कि हमको शिव बाबा ही पढ़ाते हैं, ना कि ब्रह्मा. బ్రహ్మకుమార్ బ్రహ్మకుమారిలే చదివిస్తూ ఉన్నప్పుడు బ్రహ్మ చదివించరా? తప్పకుండా చదివించగలరు. అయితేను కూడా శివబాబానే మాకు చదివిస్తూ ఉన్నారు, బ్రహ్మ కాదు అని మనం తెలుసుకోవాలి. అంటే మనము శివబాబానే బుద్ధిలో స్మృతి చేస్తూ మురళి చదువుకోవాలి. इसमें तुम्हारा बहुत फ़ायदा होगा, इसको ही నిరహంకారీపనా కహా జాతా హై. ఇలా భావించడం వల్ల మనకు చాలా లాభం కలుగుతుంది, మనసు బుద్ధి ఏకాగ్రమవుతాయి. అందుకే ఇలా భావిస్తూ ఉంటేనే మనకు నిరహంకారీతనము వచ్చేస్తుంది. బాప్ ఔర్ దాదా దోనో హీ నిరహంకారీ హై. తండ్రి మరియు దాదా బ్రహ్మా బాబా ఇరువురు కూడా నిరహంకారీలైనారు. यह खुद कहते हैं बल मैं भी पढ़ाता हूँ, परंतु समझो कि शिव बाबा पढ़ाते हैं. నేను కూడా చదివించగలను, అయితేను శివబాబానే నన్ను చదివిస్తున్నారని భావించాలి అని బ్రహ్మా తండ్రి చెబుతూ ఉన్నారు. जितना शिव बाबा को याद करेंगे उतना विकर्मा जीत बनते जाएंगे. हमेशा समझो कि शिव बाबा पतित पावन ज्ञान का सागर हमको पढ़ाते हैं. ఎంతెంత శివబాబాను మనం స్మృతి చేస్తూ ఉంటామో అంతంతగా వికర్మాలన్నీ కూడా వినాశనమవుతాయి, వికర్మ జీతులుగా అవుతూ ఉంటాం. కాబట్టి సదా ఇలా అనుకోవాలి, శివబాబానే పతిత పావనుడు జ్ఞానసాగరుడు మమ్మల్ని చదివిస్తూ ఉన్నాడు అని. జితనా హో సకే శివబాబా కో భూల్నా నహీ హై, వర్షా భీ ఉన్సే హీ పానా హై. ఎంత సాధ్యమైతే అంత తండ్రిని స్మృతి చేస్తూ ఉండాలి. శివబాబాని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, ఎందుకంటే ఆస్తిని శివబాబా నుండినే మనం తీసుకుంటూ ఉన్నాం. శివబాబా कहते हैं निरंतर मुझे याद करो, ब्रह्मा की आत्मा को भी कहते हैं तुमको मेरी पास आना है. శివబాబా చెప్తూ ఉన్నారు, పిల్లలు నిరంతరం నన్నే స్మృతి చేయండి అని. మరి బ్రహ్మా తండ్రి ఆత్మకు కూడా బాబా చెప్తూ ఉన్నారు, మీరు నన్ను స్మృతి చేస్తూ చేస్తూ నా వద్దకు చేరుకోవాలి అని. उठते बैठते मेरे को याद करना, पुरुषार्थ करो, इसमें कमाई बहुत है, हेल्थ भी बहुत अच्छी मिलेगी. కూర్చుంటూ లేస్తూ నన్ను స్మృతి చేసేటువంటి పురుషార్థం చేస్తూ ఉండండి, ఇందులో చాలా సంపాదన ఉంది, మీ ఆరోగ్యం కూడా చాలా మంచిగా అయిపోతుంది. కభీ భీ టైం వేస్ట్ నహీ కరో, ఎప్పుడు కూడా సమయాన్ని వృధా చేయకండి. హియర్ నో ఈవిల్, టాక్ నో ఈవిల్, సీ నో ఈవిల్, సోచ్ నో ఈవిల్.
బాబా చెప్తున్నారు, చెడు వినకూడదు, చెడు చూడకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు ఆలోచించనే కూడదు. सिवाय ज्ञान और योग के कोई भी वाह्यात बातें नहीं करनी है. కేవలం జ్ఞానయోగాల విషయాలు తప్ప ఇతర ప్రాపంచిక విషయాలు, వ్యర్థ విషయాలు ఏమీ మనం మాట్లాడరాదు. ఆ విషయాల్లోకే వెళ్ళకూడదు. जिसमें ज्ञान कम है तो जरूर अज्ञान ही होगा. झरमुई झगमुई करते रहेंगे. ऐसे बातें कभी नहीं सुनना. బాహ్య విషయాలలో జ్ఞానం తక్కువ ఉంటుంది కాబట్టి అజ్ఞానులు చర్చించే విధంగా మనము అలాంటి విషయాలకి పోకూడదు. జర్ముయి జగుముయి ప్రాపంచిక విషయాల వల్ల మనకి ఎలాంటి లాభము ఉండదన్నమాట. అందుకే బాబా చెప్తారు, ఇలాంటి విషయాలలో సమయాన్ని వృధా చేసుకోకూడదు, వినకూడదు, వినిపించకూడదు. जब ऐसे देखो कि वह बाह्यात बातें सुनाते हैं तो समझो यह हमारा दुश्मन है. ఎవరైనా మీకు ప్రాపంచిక విషయాలు, వ్యర్థ విషయాలు వినిపిస్తున్నారంటే అప్పుడే వెంటనే మనం అర్థం చేసుకోవాలి, ఇవన్నీ నాకు అవసరం లేదు కదా, మాయ ఈ రూపంలో శత్రువుగా వస్తోంది నా వద్దకు అని మనం దాన్ని జయించాలి అనేసి విననట్టు ఉండాలి. వినేకే పోకూడదు అని చెప్తూ ఉన్నారు బాబా. ఎందుకంటే అసత్యపు విషయాలు వినడం వల్ల సమయం వృధా అవుతుంది. బాప్ కైతే హై ఐసీ ఫాల్తూ బాతే నహీ సునో. ఇలాంటి వ్యర్థ విషయాలు, అసత్యపు విషయాలు వినకండి పిల్లలు అని తండ్రి చెప్తూ ఉన్నారు. కోయికి గ్లాని కరేంగే, కోయికి లియే కుచ్ బోలేంగే కహేంగే, ఐసీ బాతే కభీ నహీ సుననా, నా కభీ సునానా. जिसमें ज्ञान नहीं है वही ऐसे बातें सुनाकर और ही नुकसान करते रहेंगे. इसलिए बार बार समझाया जाता है कि सर्विस में तत्पर रहो. బాబా చెప్తున్నారు, ఎవరైనా ఏదైనా నిందించినా, ఇతరుల గురించి ఏదైనా చెప్పినా మన వద్ద అలాంటి విషయాలు మనం ఎప్పుడూ వినకూడదు, వెళ్ళి మళ్ళీ వారికి చెప్పకూడదు. ఒకవేళ అలా చెప్తూ ఉంటే మనం స్వయము నష్టపోతాము, వాళ్ళకు కూడా బాధను కలిగించిన వారిగా అయిపోతాము. అందుకోసమే వినకూడదు, చెప్పకూడదు. ఇలా పదే పదే అటెన్షన్ ఇప్పిస్తూ ఉన్నారు తండ్రి, సర్వీస్లో తత్పరులై ఉండాలి అని. इन चित्रों पर जितना एक दो को समझाएंगे उतना धारण भी होगी. మరి చిత్రాలు ఉన్నాయి కదా సర్వీస్ కోసం, బాబా మనకు చిత్రాలు ఇచ్చినారనమాట. ఆ చిత్రాలు 1-2 పెట్టుకొని మనం దాని గురించి విచారం చేసి ఇతరులకు చెప్తూ ఉన్నా అందులో విషయాలు మనలో ధారణ అవుతూ ఉంటాయి, వారికి కూడా ధారణ కలుగుతాయి. यहाँ बैठ चित्र देखो, यह ख्याल करो, यह शिव बाबा है, यह दादा है, इन द्वारा हमको वर्षा मिलता है, फिर इस पति दुनिया का विनाश हो जाएगा. ऐसी ऐसी बातें करते अपने को भी बहला सकते हो, वह अच्छा होगा. బాబా అంటున్నారు, వ్యర్థ విషయాలన్నీ కూడా వినిపించడం, ఇలా సమయాన్ని వృధా చేసేందుకు బదులుగా శివబాబా చిత్రము, బ్రహ్మ తండ్రి చిత్రము పెట్టుకొని ఇట్లా అర్థం చేయించాలన్నమాట. శివబాబా బ్రహ్మ తండ్రిలో వచ్చి మనకు ఆస్తి ఇస్తూ ఉన్నారు, పతిత ప్రపంచమంతా వినాశనం అయిపోతుంది. ఇలాంటి విషయాలు పరస్పరంలో చెప్పుకోవడం వల్ల మనకెంతో మంచి జరుగుతుంది అని చెప్తూ ఉన్నారు తండ్రి. మన ఆత్మ ఉన్నతి జరుగుతుంది. జర్ముయి జగ్ముయికి తో పాపాత్మ బన్ జాయింగే. బాహ్య విషయాలను మాట్లాడుతూ ఉంటే పాపాత్మగా అయిపోతారు. బాప్ కైతే హే బచ్చే పాపాత్మ నహీ బన్నా. दुनिया का समाचार फलानी ऐसी है, उसने यह किया, ऐसी बातें जो सुनते और सुनाते हैं वह मुक्त समय बर्बाद करते हैं. బాబా అంటున్నారు, ప్రాపంచిక విషయాలు వాళ్ళలా వీళ్ళిలా ఈ విషయాల్లో వింటూ వినిపిస్తూ ఉంటే సమయం చాలా నష్టపోతారు. అందుకోసము ఎప్పుడూ కూడా ఇలాంటి విషయాలకు వెళ్ళి పాపాత్మలుగా అవ్వకూడదు. तुम तो बहुत आबाद हो रहे हो, విశ్వకే మాలిక్ బన్ రహే హో. మీరు చాలా సంపన్నంగా అవుతూ ఉన్నారు, ఇప్పుడు విశ్వానికి యజమానులుగా అవుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఒకప్పుడు భారతము సుసంపన్నంగా ఉండేది, ఇప్పుడు నిరుపేదగా అయిపోయింది. బాప్ ద్వారా ఆబాద్ హో రహే హో. మళ్ళీ తండ్రి ద్వారా మనము సంపన్నమవుతున్నాం, భారతదేశం కూడా త్వరలో సంపన్నం కాబోతోంది.
बाप और सृष्टि चक्र को याद करना यह तो बड़ा ही सहज है. తండ్రి గురించి సృష్టి చక్రాన్ని తెలుసుకుని స్మృతి చేయడం చాలా సహజమే. ఈ సంగమ యొక్క కోయికో పతా నహీ హై. ఈ విషయం సంగమ యుగంలో ఎవరికి అంటే ఇది సంగమ యుగం నడుస్తోందని ఎవరికీ తెలియదు. కలియుగ్ మే సబ్ పతిత్ హై. కలియుగంలో అందరూ పతితులుగా ఉన్నారు. సత్యుగ్ మే సబ్ పావన్ థే. సత్యుగంలో అందరూ పావనులుగా ఉండేవారన్నమాట. बाप कहते हैं मैं कल्प कल्प के संगम युग पर आता हूँ पतितों को पावन बनाने. నేను కల్పకల్పము సంగమ యుగంలో వస్తాను, పతితుల్ని పావనంగా చేయడం కోసం వస్తాను అని తండ్రి చెప్తూ ఉన్నారు. అజామిల్ జైసే పాపీ భీ హై, యహ్ హై హీ పాప్ కి దునియా, ఇస్మే కోయి చైన్ నహీ హై. బాబా అంటున్నారు ఇక్కడ అజామిలుడు వంటి పాపీలు ఎక్కువ ఉన్నారన్నమాట. అంటే చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండేవారిని అజామిలుడు అంటారు తండ్రి. ఇది పాపాల ప్రపంచం కాబట్టి ఇక్కడ శాంతి సుఖం ఏమీ లేదు, పాపాత్మలే ఎక్కువ మంది ఉన్నారు. వహ్ పుణ్య ఆత్మాओं की चैन पाने की दुनिया है, यह बातें कोई समझ ना सके. మరి సత్యుగంలో పుణ్యాత్మలు ఉండే స్థానం అది, పుణ్యాత్మలు ఉండే ప్రపంచం, అక్కడ సుఖము శాంతి అన్నీ ఉంటాయి. అయితే ఈ విషయాలు చాలా సరళము, అయితేను మనుషులు అర్థం చేసుకోలేరు. కిసీకి భీ బుద్ధి మే నహీ హై కి చైన్ కహా మిల్తా హై. శాంతి ఎక్కడ లభిస్తుంది అని ఎవరి బుద్ధికి ఆలోచన కూడా రాదు. యహ్ తుమ్ సమఝాతే హో కి సుఖధామ్ మే సుఖ మిల్తా హై, యహ్ హై హీ దుఃఖధామ్. ఇప్పుడు సుఖధామంలో సుఖం లభిస్తుందని మనం అర్థం చేసుకున్నాం. ఇక్కడ ఉండేదే దుఃఖధామము. बल बड़े बड़े महल बनाकर बैठे हो, परंतु रास्ता सारा पतित बनाने का ही है. नहीं तो भारत की इतनी उतरती कला क्यों होती. ఇక్కడ చాలా మెహల్స్ ఫ్లాట్స్ అన్నీ రెడీ చేసుకొని ఇదే స్వర్గం అనుకొని కూర్చున్నారు మనుషులు, మాకన్నీ ఇక్కడే లభిస్తున్నాయని. అయితే బాబా చెప్తున్నారు ఇదంతా కూడా ఇంకా ఎక్కువగా పతితులుగా చేస్తుంది మనుషులు. విందు విలాసాలు అనుకుంటూ ఉంటారు కదా. సో ఇలా ఇదే స్వర్గం అని భావించడం ఇంకా పతితులుగా అవుతారు మనుషులు. లేదంటే భారతదేశము ఇంత ఎందుకు దిగజారిపోతుంది అని బాబా అడుగుతున్నారు. భోగ విలాసాలలో ఉంటూ పతిత కర్మలు చేస్తూ భారతదేశం అంతా నిరుపేదగా అయిపోయింది వికారాల వల్ల. అందుకే కళలన్నీ తగ్గిపోతూ వచ్చాయి భారతంలో, త్రూఅవుట్ వరల్డ్లో. చడితీ కళ కర్నే వాలా ఏక్ హీ బాప్ హై. మరి ఇలా ఇప్పుడు తమో ప్రధాన స్థితిలో ఉన్న భారతాన్ని సతో ప్రధాన స్థితిలోకి అనగా ఎక్కే కళలోకి తీసుకుని వెళ్ళేవారు తండ్రి ఒక్కరే. బాకీ సబ్ గిరానే వాలే హై, ఇస్మే బహుత్ సమజ్ కీ బాత్ హై. ఇక అందరూ కూడా ఇంకా కింద పడిపోయేలా చేసేవారే. అంటే ఇప్పుడు ఆ మతం ఈ మతం, ఆ ధర్మం ఈ ధర్మం అని ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో, ఫాలోవర్స్ ఉన్నారో, దీనివల్ల ఉన్నతి ఏమీ జరగదు. ఇంకా ఇంకా తమో ప్రధానం అవుతూనే ఉంటారు. ఇవన్నీ కూడా బాగా అర్థం చేసుకునే విషయాలు అని చెప్తూ ఉన్నారు బాబా. అంధశ్రద్ధకి కోయి బాత్ నహీ హై. ఇదేమీ గుడ్డిగా మనం నమ్మేటువంటిది కాదు. ఎందుకంటే टीचर कहते तुमको बीए पढ़ाते हैं तो झूठ थोड़े ही हो सकता. यह बेहद का बाप भी कहते हैं मैं तुमको सहज राजयोग सिखाकर राजों का राजा बनाता हूँ. ఇప్పుడు టీచర్ నేను మీకు బీఏ చదివిస్తున్నానని స్టూడెంట్కి చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆ స్టూడెంట్ బీఏ చదువుకొని పాస్ అయ్యి ఉద్యోగం తెచ్చుకుంటాడు. సో అది ప్రాక్టికల్ లైఫ్ కనబడుతుందన్నమాట. అదేవిధంగానే ఇక్కడ కూడా అంధశ్రద్ధ మాట లేదు, బేహద్దు తండ్రి మనకు చదివిస్తూ ఉన్నారు. మనము సహజ రాజయోగాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. రాజుల కంటే రాజా మహారాజాగా చేస్తాను మిమ్మల్ని అని శివబాబా మనల్ని చదివిస్తూ ఉన్నారు. స్వర్గక రాజా బనాతా హూ, స్వర్గానికి రాజుగా నేను మిమ్మల్ని చేస్తున్నానని బాబా చెప్తున్నారు. స్వర్గక రాజా और नरक का राजा बनने में रात दिन का फर्क है. స్వర్గానికి రాజులుగా అవ్వడంలో మరియు నరకానికి రాజులుగా అవ్వడంలో రాత్రి పగలుకున్నంత తేడా ఉంది. नरक में जो राजा रानी बनते हैं वह दान पुण्य से बनते हैं, अल्पकाल का सुख मिलता है.
నరకంలో అనగా ద్వాపరయుగం నుండి వచ్చేటువంటి రాజారాణీలు దాన పుణ్యాలు చేసి అట్లా రాజారాణీలుగా అవుతారు. మరి అది అల్పకాల సుఖం అన్నమాట. ఇక్కడ బాబా చెప్తూ ఉన్నారు, స్వర్గకే రాజారాణి బంతే హే పడాయి సే. అక్కడ ద్వాపరయుగం నుండి రాజారాణిగా అయ్యేవారు ముందు జన్మమ, అంటే ఇప్పుడు, అంటే వాళ్ళు పరంధామం నుండి ద్వాపరయుగంలో డైరెక్ట్గా వస్తారు. వాళ్ళకి సత్యత్రేతలో పాత్ర ఉండదు ఆత్మలకి. వాళ్ళు ఇప్పుడు చేసుకున్న దాన పుణ్యాల ఫలము ఆత్మలో పాత్ర నిండి ఉంటుంది. సో అది ద్వాపరయుగం నుండి పార్ట్లో ప్లే అవుతూ ఉంటుందన్నమాట. అలాగే వాళ్ళు దాన పుణ్యాల ఆధారంతో రాజారాణిగా అవుతారు ద్వాపరయుగం నుండి. అది వాళ్ళకి అల్పకాల సుఖం లభిస్తుంది. అయితే బాబా చెప్తూ ఉన్నారు, మనము సంగమయుగంలో చదువు ఆధారంగానే స్వర్గానికి రాజారాణిగా అవుతాము. యహ్ భీ తుమ్ జాన్తే హో బాబా కా ప్లాన్ క్యా చల్ రహా హై. सारी सृष्टि जो दुखधाम है उनको सुखधाम శాంతిధాం బనానా హై. బాబా ప్లాన్ ఏం నడుస్తోంది అనేది మనకి తెలుసు. అంటే మనం త్వరగా బాగా రెడీ అయిపోయి శాంతిధాంకి వెళ్ళి మళ్ళీ సుఖధామంలోకి రావాలి. ఇది బాబా ప్లాన్. అయితే మొత్తం ప్రపంచంలో ఇప్పుడు దుఃఖధామం ఉంది. దీనిని మళ్ళీ సుఖధామం శాంతిధామంగా తయారవుతుంది. అంటే అందరూ శాంతిధామం వెళ్ళి మళ్ళీ సుఖధామంలోకి మనం మాత్రమే వస్తాం. జాన్తే హో భారత్ సుఖధాम था, बाकी सब आत्माएं शांतिधाम में थी, अभी तो सब दुखधाम में है. భారతము ఒకప్పుడు సుఖధామంగా ఉండేది. ఆ సమయంలో మిగిలిన ఆత్మలందరూ శాంతిధామంలో ఉండేవారు. అయితే ఇప్పుడు అందరూ దుఃఖధామంలో ఉన్నారు. ఫిర్ శాంతిధామ్ సుఖధామ్ మే జానా హై. जो राजयोग सीखते हैं वही सुखधाम में आएंगे, बाकी हिसाब किताब चुकतो कर శాంతిధాम में चले जाएंगे. మళ్ళీ ఇప్పుడు ఈ దుఃఖధామం నుండి మనం అందరం శాంతిధామానికి వెళతాము, మళ్ళీ సుఖధామంలోకి వస్తాము. అయితే ఎవరైతే రాజయోగాన్ని నేర్చుకుంటారో వారే సుఖధామంలోకి వస్తారు. ఇక మిగిలిన వారందరూ లెక్కాచారాలను సమాప్తం చేసుకుని శాంతిధామంలోనే ఉంటారు, అంటే రెస్ట్ తీసుకుంటారు. మళ్ళీ వారి పాత్ర వచ్చినప్పుడే ఈ కర్మక్షేత్రంలో వచ్చి పాత్రను అభినయిస్తారు. అంతవరకు స్వర్గం పాత్ర పూర్తయ్యే వరకు వారికి అక్కడ రెస్ట్ అన్నమాట శాంతిధామంలో. శాంతిధామ్ సుఖధామ్ క్యా హై యహ్ దునియా మే కిస్కో పతా నహీ హై. బాబా అంటున్నారు, అసలు శాంతిధామం అంటే ఏంటి, సుఖధామం అంటే ఏంటి, దుఃఖధామం అంటే ఏంటి అనేది కూడా ప్రపంచంలో ఎవరికి తెలియదు. వాళ్ళకి ఆలోచనలు కూడా రానియకుండా వాళ్ళ బుద్ధి కూడా రావణుడు బంద్ చేసినాడు, బుద్ధి తాళం వేసేస్తున్నాడు వాళ్ళకి, మనుషులకి. ఈ పదాల గురించి కూడా అసలు విషయాల గురించి కూడా తెలియకుండా చేసేసారు. శాంతిధామం సుఖధామం అంటే ఏమిటో ఎవరికి తెలియదు. యహ్ బాబా భీ కైతే హే హమ్ నహీ జాన్తే థే, తో జో खुद मालिक था वह भूल गया है, तो बाकी मनुष्य क्या जानते होंगे. బ్రహ్మా తండ్రి కూడా చెప్తూ ఉన్నారు, నాకు కూడా ఏమీ తెలియదు అని. అరే, ఎవరైతే విశ్వానికి యజమానిగా ఉండేవారో వారే మర్చిపోయినప్పుడు ఇక సాధారణ మనుష్యులు మరవకుండా ఉంటారా? వాళ్ళకి ఇంకేం తెలుస్తాయి విషయాలు? శివబాబా వచ్చి చెప్పిన తర్వాతనే బ్రహ్మా తండ్రికి అన్నీ కూడా విషయాలన్నీ అర్థమయ్యాయన్నమాట. డ్రామా అనుసార్ సబ్కో గిర్నా హీ హై. డ్రామానుసారంగా అందరూ కూడా పునర్జన్మలు తీసుకుంటూ కిందకు దిగి రావాల్సిందే. అబ్ ఫిర్ చడ్నే కా సమయం హై. కిందకు వచ్చేసాము, ఇప్పుడు పైకి ఎక్కే సమయం వచ్చేసింది అన్నమాట. బాబ్ కైతే హై మై ఆయా హీ హూ సబ్కో సుఖధామ్ శాంతిధామ్ లే చల్నే. అందరినీ నేను శాంతిధామానికి మళ్ళీ సుఖధామానికి తీసుకుని వెళ్ళడానికి నేను వచ్చాను అని తండ్రి చెప్తూ ఉన్నారు. తుమారే పాస్ బహుత్ ఆయేంగే కహెంగే మన్కో శాంతి చాహియే. మాకు మనసుకు శాంతి కావాలని మీ వద్దకు చాలామంది వస్తారు. సుఖధామ్ కా వార్తాలాప్తో కోయి కర్నే వాలా హై నహీ. ఈ ప్రపంచంలో సుఖము ఇచ్చేటువంటి విషయాలు మాట్లాడుకునే వాళ్ళు ఎవరూ లేరు. సన్యాసి తో నివృత్తి మార్గ వాలే హై,
वह तो कभी सुख का रास्ता बता नहीं सकते. సన్యాసులు నివృత్తి మార్గం కలవారు. వారెప్పుడు కూడా సుఖపు యొక్క దారిని అనగా సత్యుగము సుఖధామం గురించి వాళ్ళకు తెలియదు కాబట్టి వాళ్ళు ఏమీ చెప్పలేరు. వాళ్ళు కేవలం మాకు ముక్తి లభిస్తే చాలు, భగవంతుని జతలో ఉంటే చాలు అని అనుకుంటారనమాట. వారికి సత్యుగం గురించి తెలియదన్నమాట. तो जैसे बाप को तरस पड़ता है कि इन्हों को सुखधाम शांतिधाम में ले जाऊं, అందుకే బాబాకు మన పైన చాలా చాలా దయ కలిగింది. బాబా దయాసాగరుడు, కరుణాసాగరుడు. అందుకే ఈ దుఃఖధామంలో ఉన్నటువంటి మనల్ని మనపైన దయ చూపించి బాబా సుఖధామానికి శాంతిధామానికి తీసుకెళ్తాను పిల్లలు అని చెప్తూ ఉన్నారు. बच्चों को भी आना चाहिए कि बाप का परिचय देना है. బాప్ సే జరూర్ భారతవాసియం కో వర్షా మిల్నా చాహియే. మనం తండ్రిని తెలుసుకున్నాము, మనం తెలుసుకుని ఇతరులను కూడా తండ్రి పరిచయం ఇవ్వాలి ఇతరులకు కూడా. ఇట్లా భగవాన్ అవతరించారు భూమిపైన, ఈ దుఃఖధామం అంతా వెళ్ళిపోతుంది, ఇట్లా తండ్రిని స్మృతి చేయడం వల్ల సుఖధామానికి వెళ్తాం మనము అని తండ్రి పరిచయం ఇవ్వాలి. అలాగే భవిష్యత్తు లక్ష్యం గురించి కూడా మనం తెలియచేయాలి. తండ్రి ద్వారానే మనం భారతవాసీలకు స్వర్గపు ఆస్తి లభిస్తోంది అనే విషయం మనం తెలపాలి అందరికీ. हम नर्क में क्यों हैं? हम ही स्वर्ग में थे, अब नर्क में हैं, परंतु इन बातों को बिल्कुल ही समझ नहीं सकते हैं. ఇప్పుడు మనం నరకంలో ఎందుకున్నాం? అరే భగవంతుని బిడ్డలు మనము ఈ నరకంలో ఎందుకున్నాం? మనం ఉండాల్సింది స్వర్గంలో కదా. ఒకప్పుడు స్వర్గంలో ఉన్నాము, ఇప్పుడు చూస్తే నరకంలో ఉన్నాము. అయితే ఈ విషయాలన్నీ కూడా మనుషులు అర్థం చేసుకోలేరు. ఎందుకంటే మాయానే బుద్ధి కా తాలా బిల్కుల్ హీ బంద్ కర్ దియా హై, జో ఇతనీ సహజ్ బాత్ భీ సమజ్ నహీ సక్తే హై. మాయా అందరి బుద్ధి యొక్క తాళాన్ని పూర్తిగా గట్టిగా గాడ్ రేస్ తాళం వేసి పెట్టేసింది. గవర్నమెంట్ వాళ్ళు సీల్ వేస్తారు కదా, ఇది గవర్నమెంట్కి సంబంధించింది బిల్డింగ్, దీంట్లో ఎవరు ఇంకా రాకూడదని. అలా ఈ మాయా రావణుడు కూడా బుద్ధి తాళం వేసేసాడు, గాడ్ రేస్ తాళం అన్నమాట. అందుకే ఇంత సహజమైన విషయాలు కూడా అర్థం చేసుకోలేరు. భగవాన్ జబ్ స్వర్గ కా రచయితా హై తో జరూర్ హమ్ స్వర్గ కే మాలిక్ హోనే చాహియే. అబ్ నహీ హై క్యోంకి రావణ్ రాజ్య హై. భగవంతుడు స్వర్గ రచయిత అయినప్పుడు ఖచ్చితంగా మనల్ని స్వర్గానికి యజమానులుగా చేస్తారు. అయితే ఇప్పుడు మనం స్వర్గానికి యజమానులుగా లేము, ఎందుకంటే ఇది రావణ రాజ్యము. ఇస్ రావణ రాజ్య కా వినాశ్ తో అబ్ హోనా హీ హై. ఇప్పుడు ఈ రావణ రాజ్యం వినాశనమైతే తప్పకుండా అవ్వబోతోంది. ఇన్కే లియే వహీ మహాభారత్ లడాయి సామ్నే ఖడీ హై, బడా సహజ్ హై, పరంతు జబ్ కిస్కి బుద్ధి మే బైఠే. దీనికే అదే మహాభారత యుద్ధము ఇప్పుడు ఎదురుగా ఉంది అని చెబుతారు. అంతిమ సమయంలో వినాశ ప్రజ్వాలలు ఎక్కువ జరుగుతాయి, ఆహాకారాలు జరుగుతాయి. అదే మహాభారతం ఇప్పుడు ఎదురుగా ఉన్నదన్నమాట. ఇవన్నీ కూడా చాలా బాగా అర్థం చేసుకునే విషయాలు, అయితేనే ఎవరి బుద్ధిలోనూ కూర్చోవు. బుద్ధికి అర్థమైతే ఈజీ అవుతుందన్నమాట. बुद्धि में ना बैठने के कारण आपस में झरमुई झगमुई बहुत करते हैं, टाइम बर्बाद करते हैं. ऐसी बातें कानून से कभी नहीं सुनना. మరి బుద్ధిలో ఈ విషయాలు కూర్చొని కారణంగా పరస్పరంలో ప్రాపంచిక విషయాల్లో మాట్లాడుతూ వింటూ ఇతరులకు చెబుతూ సమయమంతా వృధా చేసుకుంటూ ఉంటారు. అందుకే బాబా చెప్తారు, ఇలాంటి విషయాలు చెవులలో ఎప్పుడూ వినకూడదు, ఇతరులకు చెప్పకూడదు. తుమ్ అప్నీ పడాయి మే తత్పర్ రహో తభీ పద్ మిలేగా. మనకు ఇప్పుడు బాబా బిజీ చేసినారు. ఈ చదువు ఎంత దేహాభిమానం వదిలి ఆత్మాభిమానిగా ఎంత పెద్ద చదువు ఇది. సో ఈ చదువులోనే పిల్లలు మీరు తత్పరులై ఉండాలి, అప్పుడే మీకు పదవి అనేది లభిస్తుంది అని చెప్తూ ఉన్నారు బాబా. पाठशाला में जो अच्छे स्टूडेंट होते हैं वह बहुत अच्छी रीति पढ़ते हैं. इम्तिहान के दिनों में खास एकांत में जाकर पढ़ते हैं कि कहाँ नापास ना हो जाए. మరి స్కూల్లో కూడా పిల్లలు ఎవరైతే చాలా మంచిగా చదువుకునే పిల్లలు ఉంటారో
వాళ్ళు చదువును చాలా బాగా అర్థం చేసుకొని చదువుతూ ఉంటారు. మరి పరీక్షల సమయాల్లో కూడా రాత్రి పగులు కష్టపడి ఏకాంతంలో కూర్చొని చాలా బాగా చదివి మంచి ర్యాంకు సంపాదిస్తారు. నేను పాస్ కాకూడదు, నాకు తక్కువ మార్కులు రాకూడదు అని చాలా బాగా చదువుకుంటారు ర్యాంక్ వచ్చే స్టూడెంట్. నా పాస్ హోనే వాళ్ళే దక్కే ఖాతే रहेंगे. మరి ఫెయిల్ అయిన వాళ్ళు చాలా బాధపడుతూ ఏడుస్తూ దుఃఖంతో ఉంటారు. అలా మనం ఇక్కడ పాస్ అయ్యేటువంటి నెంబర్ 1 స్టూడెంట్ కావాలి అంటారు తండ్రి. బాప్ कहते हैं जितना हो सके एक बाप की याद में रहो. ఎంత సాధ్యమైతే అంత ఒక తండ్రి తలంపులోనే ఉండాలి అని తండ్రి చెప్తున్నారు. सजनी की साजन से सगाई हुई और बस छाप लगी. अच्छा आज शादी की, कल पति मर गया, सारी आयु उसके याद करती रहेगी. अब वह तो पतित बनाने वाले हैं. बाप कहते हैं मैं तुमको स्वर्ग का मालिक बनाता हूँ. तो ऐसे बाप को कितना याद करना चाहिए. ఇప్పుడు ప్రేయసికి ప్రియుడికి అంటే నిశ్చితార్థం జరిగిన తర్వాత ఇక వాళ్ళ నామరూపాలు మనసులో ముద్ర పడిపోతాయి. మంచిది, మ్యారేజ్ అవుతుంది. తర్వాత రేపు పతి శరీరం వదిలాడు అంటే ఇక ఆమె జీవితాంతం పతిని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. అయితే బాబా అంటారు ఆ పతి పతితంగా చేసేవాడు. అయితే ఈ పతియోంకా పతి పరమేశ్వరుడు మనకు తండ్రి చెప్తూ ఉన్నారు, నేను మీకు స్వర్గానికి యజమానులుగా చేస్తున్నాను అని. ఆ పతి నరకంలో పడేస్తే ఈ పతి స్వర్గంలో మహారాణిగా చేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి తండ్రిని ఎంతగా స్మృతి చేయాలి. మాయా తుమ్హారా యోగ్ తోడ్నే కి బహుత్ కోషిష్ కరేగి పరంతు తుమ్కో బహాదూర్ రహనా హై. మాయా బాబా జతిలో బుద్ధి యోగాన్ని తెంచేదానికి చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది. అయితేను మనం చాలా సాహసం చూపించాలి, అంటే మనసు బుద్ధిని ఏకాగ్రం చేయాలి. మాయ చెప్పినట్టు వినకూడదు. संकल्प बहुत तूफान लाएंगे जो अज्ञान काल में भी नहीं आते थे. जैसे वैद्य लोग कहते हैं इनसे डरना नहीं है, ऐसे नहीं डर कर जाए दूसरी दवाई करो नहीं. बाबा भी कहते हैं डरना नहीं है. అజ్ఞాన కాలంలో బాబా చెప్తూ ఉన్నారు, అజ్ఞాన కాలంలో అంటే జ్ఞానం తెలియక ముందు కూడా ఇలాంటి ఆలోచనలు రావు. అలాంటి విషయాలన్నీ బై ఫోర్స్గా వస్తూ ఉంటాయి. అయితే కూడా భయపడకూడదు, ఎందుకంటే ఇది అంతిమ జన్మము. 63 జన్మల లెక్కాచారాలన్నీ చుక్తా అయ్యే సమయం ఇది. రోగం ఎక్కువైనప్పుడు దాని బాధ ఎక్కువ ఉంటుంది. అయితే కూడా భయపడకూడదు అని చెప్తారు బాబా. ఇప్పుడు డాక్టర్స్ కూడా చెప్తారు, మీరు ఇంజెక్షన్ వేసినప్పుడు కానీ ఏదైనా ఎక్కువ జబ్బు ఉన్నప్పుడు కానీ బాబా చెప్తారు, అంటే డాక్టర్స్ చెప్తారు ఇందులో మీరు భయపడకండి అని పేషెంట్కి చెప్తారు. ఒక మెడిసిన్ కాకపోతే ఇంకో మెడిసిన్ ద్వారా మీకు మేలు చేస్తాం, అయితేను మీరు భయపడకండి అని అక్కడ డాక్టర్స్ ధైర్యం ఇస్తారు పేషెంట్లకి. అయితే ఇక్కడ బాబా మనకి ధైర్యం ఇస్తూ ఉన్నారు, పిల్లలు మాయ అనేక రకాలుగా మనసా తుఫాన్లు తీసుకొని వస్తుంది, అయితేను మీరు భయపడకూడదు. కర్మేంద్రియాలతో ఎలాంటి వికర్మ చెయ్యరాదు. సదా నేను దైవీ స్వరూపాన్ని దేవతను అనుకున్నప్పుడు మనం కర్మేంద్రియాలు చలించవన్నమాట. ఏక్ దోకో జ్ఞాన్ సునాకర్ కళ్యాణ్ కర్నా హై. మరి పరస్పరంలో మనము జ్ఞానం ఇచ్చి వాళ్ళకి కళ్యాణం చేయాలి, జ్ఞానం వినిపిస్తూ ఉండాలి, ఆత్మల కళ్యాణం చేస్తూ ఉండాలి. బాబా బహుత్ సమజాతే హై కి తుమ్ అపనీ మస్త్ మే మస్త్ రహో. బాబా చాలా బాగా తెలియచేస్తున్నారు, పిల్లలు మీరు మీ మస్తీలో మస్తుగా ఉండండి అని. అంటే బ్రహ్మబాబా ఎప్పుడు నారాయణీ నషాలో ఖుషీగా ఉండేవారన్నమాట. అట్లా మస్తులో ఉండమంటారు బాబా. ఇక త్వరలో నా కోసం నా స్వర్గం వస్తుంది, నేనే అక్కడ రాజాగా ఉంటాను అనేసి చాలా ఖుషీగా మనల్ని మనం అలా ఊహించుకుంటూ మస్తుగా ఉండాలి అంటారు బాబా. ఘర్ మే గీతా పాఠశాల ఖోలో, చారిటీ బిగిన్స్ అట్ హోమ్. మరి బాబా అంటున్నారు సంగమ యుగంలో ఖుషీగా ఉండడం కూడా మన సౌభాగ్యం అన్నమాట.
అందుకే భగవాన్ లభించారు అనే మస్తీలో కూడా మనం ఇక్కడ ప్రజెంట్ బాగా అనుభవం చేస్తూ ఉండాలి. అందుకే బాబా చెప్తున్నారు, ఇంట్లో గీతా పాఠశాల కూడా తెరవండి, ధర్మం ఇంటి నుండే స్టార్ట్ అవుతుంది. చారిటీ బిగిన్స్ అట్ హోమ్. బచ్చోं को भी ఎగ్జాంపుల్ మనకు బ్రహ్మ తండ్రి, బ్రహ్మ తండ్రితో పాటు పరివారం అందరూ కూడా బాబా ఇంటికి వచ్చేసారనమాట. అలా ధర్మం ఇంటి నుండే మొదలవుతుంది. బచ్చోं को भी స్వర్గ కా మాలిక్ బనావో, పిల్లల్ని కూడా స్వర్గానికి యజమానులుగా చేయండి. అంటే ఇప్పుడు అన్నయ్యలు అక్కయ్యలు వస్తారు కదా, అందరూ కూడా మీ ఇంట్లో పిల్లల్ని కూడా స్వర్గానికి యజమానులు చేసేటువంటి అద్భుతమైన సువర్ణ అవకాశం బాబా మనకి ఇచ్చారనమాట. बाप स्त्री को बच्चों को रचते हैं सुख के लिए, तुम भी जानते हो हम भविष्य के लिए कमाई करते हैं, तो क्यों नहीं स्त्री बच्चों आदि को भी कराए. బాబా అడుగుతున్నారు, పిల్లలు అంటే మ్యారేజ్ చేసుకుని పిల్లల్ని కనడం వల్ల మాకు సుఖం ఉంటుంది, జీవితంలో తోడు ఉంటారని భావిస్తారు పురుషులు. అయితే బాబా అంటున్నారు, మీరు ఈ విషయాలన్నీ విని భవిష్యత్తులో సంపాదన కోసం నేను ఈ చదువుతున్నాను అన్నప్పుడు మరి మీ పత్నికి అలాగే పిల్లలకు కూడా ఎందుకు వారు ఇలాంటి సువర్ణ అవకాశం కలిగించకూడదు? వారు కూడా భవిష్యత్తు కోసం సంపాదన చేయవచ్చు కదా, వాళ్ళకి చేయించవచ్చు కదా అని బాబా సలహా ఇస్తూ ఉన్నారన్నమాట. उनको घड़ी घड़ी बोलो धंधा दौरी बल करो, సిర్ఫ్ బాప్కో యాద్ కర్తే రహో. భలే వ్యాపారం వృత్తి వ్యాపారాలు చేస్తూ ఉన్నా కూడా తండ్రిని స్మృతి చేస్తూ ఉండాలి అని తెలియచేయాలి. यह प्रैक्टिस ऐसी पड़ जाए जो पिछाड़ी में विनाश के समय एक बाबा की ही याद रहे. అంతిమ సమయంలో వినాశన సమయంలో ఒక బాబా స్మృతినే వచ్చే విధంగా చాలా ప్రాక్టీస్ ఎక్కువ చేస్తూ ఉండాలి. బాబ్ కైతే హై అంటే అంతటి ప్రాక్టీస్ అయిపోవాలన్నమాట. ఏక్ బాబ్ దూసరా నా కోయి. బాబా స్మృతిలోనే మన ఆత్మ ఈ తనువుని వదిలి బాబాను చేరే విధంగా ప్రాక్టీస్ చేయాలి అని చెప్తూ ఉన్నారు తండ్రి. బాబ్ కైతే హై తుమ్ సబ్ అభి వానప్రస్థ అవస్థా మే హో, सबको मेरे पास आना है, हम आए हैं ले जाने के लिए, तुम्हारे पंख टूटे हुए हैं. మీరందరూ ఇప్పుడు వానప్రస్థ అవస్థలో ఉన్నారు, మిమ్మల్ని అందరినీ జతలో వాపస్ ఇంటికి తీసుకుని వెళ్ళడం కోసమే నేను వచ్చాను. అయితే ఇప్పుడు మీ రెక్కలన్నీ విరిగిపోయాయి. ఆత్మకు జ్ఞానయోగాల రెక్కలు ఉంటాయి కదా, అలా విరిగిపోయాయి. అయితే బాబా ఇప్పుడు అవన్నీ ఇచ్చి మనకు జతలో ఇంటికి తీసుకుని వెళ్తున్నారు. सन्यासी तो ब्रह्मा तत्व को याद करेंगे, वह बाप को याद कर ना सके. సన్యాసులు అఖండ బ్రహ్మ మహాతత్వాన్ని స్మృతి చేస్తారు, అంటే బాబా మనము ఉన్న స్థానం అన్నమాట. అయితే వారు తండ్రిని స్పష్టంగా తెలుసుకొని స్మృతి చేయలేరు. హా जो देवता धर्म वाला होगा वह मानेगा और शिव बाबा को याद करने लग पड़ेगा. మరి దేవీ దేవతా ధర్మానికి చెందిన వారు ఎవరైతే ఉంటారో వారు ఈ విషయాలన్నీ మనస్సు ద్వారా స్వీకారం చేస్తారు, మరి శివబాబాను స్మృతి చేయడంలో నిమగ్నమవుతారు. బ్రాహ్మణ బన్నే బిగర్ దేవతాతో బన్నా సకే. బ్రాహ్మణుగా అవ్వనంత వరకు దేవతలుగా అవ్వలేరు. వర్ణంకి బాజోలీ అయినా శూద్రవర్ణకే థే. ఇది వర్ణాల యొక్క రంగుల రాట్నం అంటారు బాబా. అంటే పైన కింద, మళ్ళీ పైకి రావడం, కిందకు వెళ్ళడం, అలా ఇది రంగుల రాట్నం అయిపోయింది. బ్రాహ్మణ్, దేవత, క్షత్రియ, వైశ్య, శూద్ర, మళ్ళీ బ్రాహ్మణ్. మనము బాబా దగ్గరకు రాకముందు శూద్ర వర్ణం వారిగా ఉండేవారిమి. అబ్ బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ్ బన్ దాదేక వర్షా పా రహే హై. ఇప్పుడు బ్రహ్మ తండ్రి ద్వారా బ్రాహ్మణులుగా అయి మనము శివబాబా తాత నుండి ఆస్తిని తీసుకుంటూ ఉన్నాం. శూద్రు సే బ్రాహ్మణ్ బనే హై. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యాము. फिर हम नई दुनिया के मालिक बन जाएंगे. ब्राह्मण है सबसे ऊंच, ब्राह्मणों की छोटी है ना, हम बाजोली खेलते हैं. మళ్ళీ మనము శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యాం, మళ్ళా నెక్స్ట్ దేవతలుగా అవుతాం, అనగా కొత్త ప్రపంచంలో స్వర్గానికి యజమానులుగా అవుతాం.
అయితే దేవతల కంటేను బ్రాహ్మణులు అందరికంటే ఉన్నతమైన వారు. ఎందుకంటే బ్రాహ్మణుల మహిమ చాలా గొప్పది. మనం ఇప్పుడు బాజోలి ఆటను ఆడుతూ ఉన్నాం, అంటే రంగుల రాట్నం అన్నమాట. इसमें 84 जन्म का ज्ञान सेकंड में मिलता है. जैसे बाजोली खेलते खेलते तीर्थ पर जाते हैं, इतना महत्व रहता है, बड़ी भावना से जाते हैं. आजकल तो तीर्थ पर भी शराब आदि पीते हैं. బాబా అంటున్నారు 84 జన్మల యొక్క జ్ఞానము సెకండ్లోనే మనకి లభిస్తుంది ఇక్కడ ఈ రంగుల రాట్నం ఆధారంగా. సత్యత్రేత ద్వాపర కలి సంగమ యుగాలు. మరి తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు రంగుల రాట్నము ఆడేది మనకి బాగా ఖుషి ఇప్పిస్తుంది. అయితే తీర్థయాత్రలకు కూడా చాలా మహత్వం ఉంటుందన్నమాట. చాలా భావనతో వెళుతూ ఉంటారు, నమ్ముకొని ఉంటారు, మొక్కుబడులు చేసుకొని ఉంటారు, అందుకే భావనతో వెళ్తారు తీర్థయాత్రలకు. అయితే ఈ రోజుల్లో తీర్థయాత్రలకు వెళ్ళేవారు కూడా మందు బాటిల్స్ కూడా జతలో తీసుకొని వెళ్తారు అంటారు బాబా. అంటే తాగేది ఎక్కువ అలవాటు ఉంటే అవి కూడా జతలో తీసుకొని పోతారు. ఆదత్ హోతీ హై తో చిపాక జేబ్ మే బాటిల్ లే జాతే హై. బాగా అలవాటైందంటే జేబులో పెట్టుకొని దాచిపెట్టుకొని తీసుకొని వెళ్తారు. బాబా సబ్ బాతోం కా అనుభవి హై. బాబా అన్ని విషయాల్లోనూ అనుభవి అయినారు బ్రహ్మ తండ్రి. రత్ బి బాబానే పూరా అనుభవి లియా హై. అందుకే శివబాబా కూడా బాగా అనుభవం ఉన్నటువంటి బ్రహ్మ తండ్రి శరీరాన్ని ఎన్నుకున్నారన్నమాట. इनको भी बाप कहते हैं, तुमने बहुत गुरु किए हैं, सत्संग किए हैं, परंतु अब वह सब भूल जाओ. శివబాబా బ్రహ్మ తండ్రికి చెప్తున్నారు, నీవు కూడా చాలామంది గురువులకు పూజలు చేశావు, సత్సంగాలు నడిపించావు, అయితే బుద్ధి ద్వారా ఇప్పుడు అవన్నీ కూడా వదిలిపెట్టేసేయి అని చెప్తూ ఉన్నారు తండ్రి. అభి జో మై సునాతా హూ వహ్ సునో. ఇప్పుడు నేనేదైతే వినిపిస్తున్నానో అది విను అనేసి తండ్రి చెప్తూ ఉన్నారన్నమాట. భగవాన్ నే అర్జున్ కో కహా రత్ తో వాస్తవ మే యహ్ హై, రత్ మే రతి హై శివ బాబా. భగవంతుడు అర్జునునికి చెప్పినారు అని అక్కడ చెప్తారు కదా, శ్రీకృష్ణ భగవాన్ అర్జునునికి చెప్పినారు అని. వాస్తవంగా ఇక్కడ శివబాబా పరమాత్మ అన్నమాట, అర్జున్ బ్రహ్మ తండ్రి, రథం అనగా శరీరం అన్నమాట. వాస్తవానికి ఈ రథంలో శివబాబా బ్రహ్మ తండ్రి రథంలో వచ్చి మనకి అర్థం చేయిస్తున్నారు. రథం బ్రహ్మ తండ్రిది, అయితే రథి సారథి శివబాబా అయినారు. తుమ్ సబ్ అర్జున్ హో గయి, బాకీ గోడే గాడికి తో బాత్ హీ నహీ. నా సేనాకి కోయి బాత్ హై, వహ్ హై భక్తి మార్గ్, యహ్ హై జ్ఞాన మార్గ్. మీరందరూ కూడా అర్జునులు అయిపోయినారు, బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులు. బాకీ కురుక్షేత్రంలో గుర్రం నిలబెట్టి రథంలో కృష్ణుడు అర్జునునికి బోధించినారు భగవద్గీత. ఇవన్నీ కూడా భక్తి విషయాలన్నమాట. సైన్యం విషయాలు కూడా ఏమీ లేవు ఇక్కడ, అదంతా భక్తి మార్గం. ఇక్కడ డైరెక్ట్గా శివ తండ్రి బ్రహ్మ తండ్రిలో వచ్చి మనకు అర్థం చేయిస్తున్నారు. ఇది జ్ఞాన మార్గం అన్నమాట. భక్తికి డీటెయిల్ హీ భక్తికి డిపార్ట్మెంట్ హీ అలగ్ హై. భక్తి యొక్క డిపార్ట్మెంటే వేరుగా ఉంటుంది. జ్ఞాన్ దేనే వాలా ఏక్ బాప్ హై, బాకీతో సబ్ భగత్ హై. జ్ఞానం ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే, ఇక అందరూ కూడా భక్తులే. సారీ దునియాకే జో భీ మనుష్య హై సబ్కి ఆత్మ కేతీ హై ఓ గాడ్ ఫాదర్. సృష్టిలో ఉన్న మనుషులందరూ ఆత్మలందరూ చెబుతారు, మనుష్యాత్మలు చెబుతారు ఓ గాడ్ ఫాదర్ అనేసి. ఆత్మ ఏ సమజ్తీ హై వహీ ఆత్మओं का బాప్ హై. ఆత్మలన్నీ కూడా ఆత్మలందరికీ తండ్రి శివబాబా ఒక్కరే అని అర్థం చేసుకుంటారు. जानती भी है हमारा लौकिक फादर भी है, फिर क्यों नहीं हेवनली गाड फादर को याद करते हैं. అంటే ఇంట్లో లౌకిక తండ్రి ఉన్నా కూడా మనం ఎందుకు భగవంతుణ్ణి హెవెన్లీ గాడ్ ఫాదర్ అని స్మృతి చేస్తూ ఉన్నాము? మనకేదో కావాలి భగవంతుడి నుండి. ఇప్పుడు దుఃఖం అశాంతి ఎక్కువ ఉంది కదా, శాంతి కావాలి, అందుకే పరమాత్మని వేడుకుంటూ ఉన్నాం తండ్రి రూపంలో. సిర్ఫ్ దుఃఖకే సమయ క్యో యాద్ కర్తే హో. అది కూడా దుఃఖ సమయంలోనే ఎందుకు స్మృతి చేస్తారు భగవంతుణ్ణి?
అక్కడ మనశ్శాంతి కోసం ఏదైనా పొందాలి అనేసి. बाप कहते हैं मैं इतना सुख शांति देता हूँ जो फिर दुख में मुझे ही याद करते हो. బాబా అంటున్నారు, నేను ఎంతగా మీకు సుఖాన్ని శాంతిని ఇచ్చినాను, అయితే మీరు దుఃఖ సమయంలోనే నన్ను స్మృతి చేస్తూ ఉన్నారు. తో ఆపస్ మే తుమ్కో యే జ్ఞాన్ కీ బాతే కర్నీ హై. ఈ విధంగా పరస్పరంలో జ్ఞానపు విషయాలే మాట్లాడుకోవాలి. मित्र संबंधियों के पास अथवा ऑफिसर्स के पास भी जाना है, सबसे ताल्लुक़ रखना है. बड़ी युक्ति से उनको ज्ञान रत्नों का दान भी देना है. బాబా అంటున్నారు, మిత్ర సంబంధికుల వద్దకు కూడా మనం వెళ్ళాలి, ఆఫీసర్స్ వద్ద కూడా వెళ్ళాలి, అందరితో సత్సంబంధాలను పెట్టుకోవాలి, సంబంధ సంపర్కంలో తీసుకొని రావాలి. చాలా యుక్తిగా వాళ్ళకి జ్ఞానరత్నాలను దానం చేయాలి. షాదీ మే బీ జానా హై తో సేవా అర్థ్. ఒకవేళ పెళ్ళికి వెళ్ళినా కూడా సేవా అర్థంగానే వెళ్ళాలి. బంధువుల యొక్క కళ్యాణం కూడా చేయాలి. तुम गुप्त अहिंसक से ना हो, तुम्हें किसी भी प्रकार की हिंसा नहीं करनी है, दुख नहीं देना है. మీరు గుప్త రూపంలో ఉన్నటువంటి అహింసక సైన్యమైనారు, ఆత్మిక సైన్యం. మనం ఇది హింసా మార్గం కానే కాదు, ఇది అహింసా మార్గం ద్వారా, యోగ బలం ద్వారా మనం విశ్వం పైన రాజ్యం పొందుతూ ఉన్నాం, అంటే విశ్వరాజ్యాధికారం తీసుకుంటూ ఉన్నాం అన్నమాట. కాబట్టి మీరు ఏ ప్రకారమైన హింస చేయరాదు, దుఃఖము ఎవరికి ఇవ్వరాదు. అచ్చా, మంచిది. मीठे मीठे सिखिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार और गुड मॉर्निंग, डबल नमस्ते. शुक्रिया बाबा. धारणा के लिए मुख्य सार. ऊंच पद पाने के लिए अपनी पढ़ाई में तत्पर रहना है. झरमुई झगमुई की व्यर्थ बातें नहीं सुननी है, अपना समय व्यर्थ नहीं गवाना है. ఉన్నత పదవి పొందుకోవడం కోసం తమ చదువులో తత్పరులై ఉండాలి. ప్రాపంచిక వ్యర్థ విషయాలలో వినకూడదు, వినిపించకూడదు, తమ సమయాన్ని వృధాగా చేసుకోకూడదు. सेकेंड पॉइंट, एक दो को ज्ञान सुनाकर कल्याण करना है. कभी भी मनसा तूफानों के वश हो, कर्मेंद्रियों से कोई विकर्म नहीं करना है. పరస్పరంలో జ్ఞానం వినిపిస్తూ ఇతరుల కళ్యాణం చేయాలి. ఎప్పుడు కూడా మనసా తుఫాన్లకు వశమై కర్మేంద్రియాల ద్వారా ఎలాంటి వికర్మలు చేయరాదు. వరదాన్. आज की वरदान, सर्वशक्तियों रूपी भर्त राइट को हर समय कार्य में लगाने वाले मास्टर सर्वशक्तिमान भव. సర్వశక్తుల రూపీ ఈశ్వరీయ జన్మ సిద్ధ అధికారంగా భావించి ప్రతి సమయంలోనూ కార్యంలో ఉపయోగించే వారిగా మాస్టర్ సర్వశక్తివాన్ భవ. సర్వశక్తుల రూపీ ఈశ్వరీయ జన్మసిద్ధ అధికారంగా భావించి ప్రతి సమయము కార్యంలో ఉపయోగించేవారు మాస్టర్ సర్వశక్తివాన్ భవ. सर्वशक्तियों बाप का खजाना है और उस खजाने पर बच्चों का अधिकार है. సర్వశక్తులన్నీ తండ్రి యొక్క ఖజానా అయినవి, అయితే ఆ ఖజానాలపైన పిల్లలకు కూడా అధికారం ఉంది. అధికార్ వాలేకో జైసే భీ చలావో వైసే వహ్ చలేగా. మరి అధికారం ఉన్న వాళ్ళు ఎలా నడిపిస్తే అవి అలా నడుస్తాయన్నమాట సర్వశక్తులు. ऐसे ही सर्वशक्तियाँ जब अधिकार में होंगी तब नंबर 1 बिजी बन जा सकेंगे. బాబా అంటున్నారు, ఈ విధంగా సర్వశక్తులు ఎప్పుడైతే అధికారం చెప్పినట్టుగా వింటాయో అప్పుడే మీరు, అంటే మనం అధికారిగా ఉండి సర్వశక్తులను ఎలా నడిపిస్తామో అప్పుడే మనల్ని నెంబర్ 1 విజయులుగా అవుతాము. तो चेक करो कि हर शक्ति समय पर काम में आती है. మరి ప్రతి శక్తి సమయం అనుసారంగా కార్యంలో ఉపయోగపడుతోందా అని చెక్ చేసుకోమంటారు తండ్రి. హర్ పరిస్థితి మే అధికార్ సే శక్తి కో యూజ్ కరో. ప్రతి పరిస్థితిలోనూ నేను అధికారిని, పలానా శక్తి ఇక్కడ నేను ఉపయోగిస్తున్నాను అని భావిస్తూ ఉపయోగించండి.
बहुत काल से शक्तियों रूपी रचना को कार्य में लगाने का अभ्यास हो तब कहेंगे मास्टर सर्वशक्तिमान। చాలా కాలం శక్తులను కరెక్ట్ టైంలో కరెక్ట్గా యూజ్ చేసేటువంటి విధానం మనము తెలుసుకొని అభ్యాసీలుగా అయినప్పుడే మనల్ని మాస్టర్ సర్వశక్తివాన్ అని చెప్తారు। స్లోగన్ कोई भी महान कार्य सभी के उमंग और उत्साह से ही संभव है। ఏ గొప్ప కార్యమైనా అందరి ఉమంగ ఉత్సాహాలతోనే సంభవం అవుతుంది। అచ్చా, ఓం శాంతి। థ్యాంక్ యూ।